ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి. రెండో విడత ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన ఓటర్లోంచి తనకు అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. ప్రతిపక్షాలకు నాపై ఏం మాట్లాడాలో తెలియకే తన విద్యా సంస్థలపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. బురద జల్లాలని ప్రయత్నిస్తున్న వాళ్లను పెద్దగా పట్టించుకోనని స్పష్టం చేశారు. ఆర్థికంగా తనకేమీ ఇబ్బందులు లేకున్నా ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను అంటోన్న నరేందర్ రెడ్డితో మా ప్రతినిధి రమణ మరింత సమాచారం అందిస్తారు. మొత్తంగా ప్రచారం అయితే ఇప్పటికే ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ ప్రచార శైలిలో ఆయన గమనిస్తున్న సవాళ్ళేంటి, అదేవిధంగా ప్రత్యర్థుల నుంచి ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ఏంటి, ఇట్లా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ నేను ఎల్ఐసి ఏజెంట్స్ కలిసినప్పుడు కూడా వాళ్ళకు కమిషన్ మీద ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అవుతుందని చెప్పారు. జనరల్లీ శాలరీ మీద ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అవుతుంది, బట్ కమిషన్ ఈజ్ నాట్ ఏ శాలరీ. చాలా స్టేట్స్లో లేదు, బట్ ఇక్కడ చేస్తున్నారు. మాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అట్లాగే ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్న టీచర్లు కూడా నా తరఫున వాళ్ళకు ఒక 3 lakhs మరి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ మనం చేద్దాము అని చెప్పేసి ఓన్గా విఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా నేను డిసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ రంగంలో నుంచి డెవలప్ అయిన నేను ఏదో ఒకటి చేయాలి. అలాగే రాబోయే రోజుల్లో ఈ రీఎంబర్స్మెంట్ స్కీమ్ ఖచ్చితంగా ఎవ్రీ 3 months వన్స్ ఇంప్లిమెంట్ చేయాలి. అదర్వైజ్ మేనేజ్మెంట్స్ ఆర్ అనేబుల్ టు రన్ ద కాలేజెస్. అంటే సార్, ఇప్పుడు మీరు చెప్తున్న చాలా ఇష్యూస్ కూడా మేము గమనిస్తే, మీరు సింగరేణికి సంబంధించి కావచ్చు, ఎల్ఐసి ఏజెంట్స్కి సంబంధించి కావచ్చు, చాలా ఇష్యూస్ కూడా విధానపరంగా తీసుకోవాల్సిన ఒక పెద్ద నిర్ణయాలు. అయితే మీరు ఒకవేళ నిజంగానే ఎమ్మెల్సీ గెలిచినట్టయితే, ఆ సభలో అడుగు పెడితే ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా కార్యాచరణకు అమలయ్యే విధంగా ప్రయత్నం ఉంటుందంటారా? ఎందుకంటే చాలామంది హామీలు ఇస్తారు, కానీ తర్వాత అవి అమలు కాని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ఏం చెప్తారు సార్? అవుతుందండి, డెఫినెట్గా. ఇప్పుడు ఏదో ఒక మనిషి తెలంగాణ రాష్ట్రం వస్తుందని మనం అనుకున్నామా? మరి కేసీఆర్ గారు అప్పట్లో ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఆయన ఏదో సొంతగా డెవలప్ కావడానికి అన్నారు. కేసీఆర్ ఈ తెలంగాణ వచ్చేదా సచ్చేదా అని అన్నారు. మొదలుపెట్టాం. ఓకే, అంతకంటే ముందు కూడా ఉద్యమం మొదలైంది. ఓకే, 30 సంవత్సరాలు కావచ్చు, ఎట్టకేలకు మనం ఇవాళ సాధించుకున్నాం. ఏది కానీ ఒక పని మొదలు పెడతా ఉంటే హార్డ్ కావచ్చు. ఇవాళ మనం చెప్తూ పోతే ఈ దఫా లేకపోయినా నెక్స్ట్ దఫా మొత్తానికి అది న్యాయం జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు జనరల్గా మీరు వేత్తగా, అదేవిధంగా ఒక విద్యావంతుడిగా ఈ ఒక చిన్న స్థాయి నుంచి ఇవాళ ఆల్ ఫోర్స్ అనేదాన్ని ఒక ఫోర్స్గా తీసుకెళ్ళారు. సో ఈ క్రమంలో పాలిటిక్స్కి వచ్చిన తర్వాత మీకు ఈ విద్యారంగానికి, ఆ రాజకీయానికి ఒకసారి కంపారిజన్ చేసుకున్నప్పుడు మీకు ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? ఇవాళ మీరు వెళ్తున్నప్పుడు ఎలాంటి సవాళ్ళు ఎదురవుతున్నాయి? డెఫినెట్గా ఇది కొంచెం డైజెస్ట్ చేసుకోలేనిది. ఎందుకంటే విద్యా సంస్థలు దట్టు నేను ఒక సిస్టమేటిక్గా రన్ చేస్తుంటాను. క్రమశిక్షణతో కూడుకున్న విద్యను నేను అందిస్తుంటాను. పిల్లలైనా, స్టాఫ్ అయినా, అడ్మిన్ అయినా సిస్టమేటిక్గా ఉంటుంది. మనం పాలిటిక్స్లో అది ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక్కడ రాగానే నరేందర్ రెడ్డి సార్ అంటారు, ఆడిపోగానే నేను చెప్తున్నాను సార్ మర్చిపోండి, నరేందర్ అన్న అని చెప్పండి. అక్కడ అన్న ఫీల్ ఇవ్వాలి, ఇక్కడ సార్ అన్న ఫీల్ ఇవ్వాలి. ఇవాళ 3వ తేదీ రోజు ఆల్మోస్ట్ ఆల్ రిజల్ట్స్ రాబోతున్నాయి. మార్చి 3వ తేదీ రోజు బీజేపీ క్యాండిడేట్ గెలిచాడు అంటే అనుకోవాలి, ఎస్ డబ్బు శాసించింది అని మనం అనుకోవాలి. నరేందర్ రెడ్డి గెలిచాడు అంటే ఎస్ డబ్బు ప్లే చేయలేదు అని అనుకోవాలి. విల్ వెయిట్ ఫర్ అనదర్ 12 days. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ పార్టీ తరఫున ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇన్నోవేటివ్ కార్యక్రమాలు తీసుకొస్తా, అదేవిధంగా ఇప్పటికే ఆల్ ఫోర్స్ను అదే స్థాయిలో నిలబెట్టాను కాబట్టి తనపై నమ్మకం ఉంచాలి, మొదటి ప్రాధాన్యత ఓటుతో తను గెలిపించాలని చెప్పేసి నరేందర్ రెడ్డి కోరుతారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.